అంటే మనం అనుకున్నది జరగదు వరుణ్ గారు. కొన్ని కొన్ని ఊహించని కూడా జరుగుతూ ఉంటాయి. అదే రాజకీయం. ఏంటి ముద్రగడ పద్మనాభం గారు అంశం ఏమైంది? బొలిశెట్టి గారు 23వ తారీఖుని వాళ్ళిద్దరూ భేటీ అవుతారన్నారు. ముద్రగడ గారిది వాయిస్ వెళ్ళిందన్నారు. మళ్ళీ ఆ గ్యాప్ వచ్చిందని ఇదో పెద్ద కలకలం రేగుతున్నది మీ కమ్యూనిటీలోనే. ముద్రగడ గారికి ఈయనకి గ్యాప్ ఏదో వచ్చింది, అందుకని ఆయన వెళ్ళలేదు, ఆయన ఎటు కాకుండా ఉండిపోయారు, ఆయన కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది ఆ రోజు తోట త్రిమూర్తులు కానీ రావద్దు అని ఆయన చెప్పడం, ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ గారికి కలడం, మీరు కలడం ఏదో జరుగుతుంది అన్నారు. కానీ ఇప్పటివరకు దాని మీద క్లారిటీ లేదు. ఏం జరుగుతుంది? క్లారిటీ ఏముంటుందండి? ఆయనతో మాట్లాడించడం మాట్లాడారు. ఆయన భవిష్యత్తు ఏంటి అనేది ఎలా అనేది కూడా ఆలోచించే అవసరం. పైగా మా నాయకుడు అక్కడి నుంచి కదిలి వెళ్ళాలంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు. వచ్చిన తర్వాత దీనికి అవకాశం ఉంది వర్మ గారు. అంతే తప్ప ఇక్కడ ఎవరికి రచ్చలేదు లేదు. ఆయన సంతృప్తిగా ఉన్నారు. నేను సపోర్ట్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ జరిగింది. అయితే వెళ్ళనుకుంటూ అన్నగారితో సమానమైన ముద్రగడ గారిని మనం కూడా తమ రీతిలో గౌరవం ఆయన కూడా. ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఇంకా ఏం చెప్పలేదు కదా, చెప్పి మిస్ అవ్వలేదు కదా. మీరు రామ మందిరం ఓపెనింగ్ అయిన తర్వాత మాట్లాడదామని చెప్పారు. సో దానికి ఇంకా ఢిల్లీ వెళ్ళి అసలు ముందు బీజేపీతో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది అయిన తర్వాత ఎన్ని తేలుతాయి వరం. ఓకే, ఇలా అయితే ఫోన్లో మాట్లాడుకున్నారు. ఎస్, మాట్లాడదాం. నేనే ఉన్నాను దగ్గర, జరిగిందన్ని. అదేంటంటే ఇప్పుడు బీజేపీ కూడా ప్రత్యేకంగా ఒక మంచి నాయకుని పార్టీలో తీసుకోవాలనే ఒక దీంతో ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే మాకు పద్మనాభం గారిని మాతో ఉంటే బాగుంటుందనే ఆలోచన చెప్పడం. దానికి కళ్యాణ్ గారు 2 పార్టీలు ఉంటే కదా, ఏ పార్టీ అయినా ఉంటే 9 స్థానం ఆయనకి ఎక్కడ దొరుకుతుంది, దానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేసే విధంగా. అంతే తప్ప ఇదేదో ఇద్దరి మధ్యన అయిపోయి లేకపోతే మళ్ళీ రారు అనేది ఎక్కడా లేదు. ఆయనే చెప్పారు కదా, నేను జనసేన పార్టీలో ఉంటాను, వైసీపీతో అని చెప్పారు కదా. కొత్త హోగానాలు ఏమొచ్చాయి, వైసీపీలో జాయిన్ అయిపోతుంది రాధా గారు, ముద్రగడ పద్మనాభం గారు, పొంగవీటి నరేంద్ర గారు, కాపు నేత అటే ఉంటారని చెప్పి 2-3 ఛానల్స్ బిల్డప్ ఇచ్చినాయి కదా. ఆ నేపథ్యంలోనే ఏం జరిగింది వర్మ గారు ఇలాంటి ఉండకూడదని మాలంటే చాలా మంది ప్రయత్నం చేశాం, అది ఫలించింది. అప్పుడు ఎక్కడ కూడా మరి ముందు ఏదైతే కాపుల పార్టీ అన్న దాంట్లో అక్కడే ఓన్ చేసుకోకపోతే రేపు పొద్దున రాజకీయాల్లో కూడా మంచి సందేశం మనం ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఏది చేసే వర్మ గారు. కులాభిమానంతో కాదు, ముందు జనం నుంచి విమర్శలు రాకూడదనే ఉద్దేశంతో మనం చేయడం జరిగింది. డిఫరెంట్ గా మంచి చూస్తారు వీళ్ళు. ఓకే, సో వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది, ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఏం చేయాలి ఎలా చేయాలన్నది. ఆయన అయితే పూర్తి స్థాయిలో అండగా ఉంటారు. డిఫరెంట్ గా చేసి జరిగి మంచి పని ప్రతి దాంట్లోనూ మొదటి స్టేట్ లో రాబోయే రోజుల్లో మంచి రోజులు తప్పతో ఉన్న సంఖ్య. ఒక మంచి మనుషులు అందరూ కలిస్తే మంచి జరుగుతుంది, ఒక లంచగొండలు అందరూ కలిస్తే రాష్ట్రం ఇలాగే ఉంటుంది. ఓకే, అంటే ముద్రగడ గారికి ముఖ్య పాత్రే ఉంటుంది జనసేనలో. డిఫరెంట్ గానండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత నేను మీకు విషయం చెప్తాను. ఇద్దరిని ఎదురు బదులు మాట్లాడిన తర్వాత ఏమేమి చేయాలని ఆలోచించుకుంటే నేను చెప్పాలి తప్ప వాళ్ళ మనసులో ఆలోచనలు ఇప్పుడు చెప్పినప్పుడు ఏదని నేను చెప్పాను కదా. నాకు తెలిసిన యథార్థమే చెప్పాను మీకు. నేను మాట్లాడింది నిజం, ఇద్దరినే మాట్లాడించడం నిజం, ఇద్దరు అభిప్రాయం తీసుకుంటాం నిజం. దీంట్లో అపోహలు కానీ లేదు. నేను ఎప్పుడు నా జీవితంలో డిబేట్ లో కూడా చెప్పలేదు, చెప్పను కూడా. అది తెలిసింది మాత్రం చెప్తాను. వాట్ నెక్స్ట్ రోజు చెప్పలేను. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. ఓకే, ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి వచ్చి ఒక కీలకమైన పదవి తీసుకుంటే ఆయన ప్రత్యక్షంగా ఎక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం? మీకు అంతకంటే మంచి పదవి వస్తే చెప్పుకుంటే పోటీ చేసి నెగ్గాలి అనే దానికంటే ఇంకా మంచి పదవి ముద్రగడ పద్మనాభం రాష్ట్రపతిగా ఇబ్బంది ఉంటారా? ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి అర్థం కాలేదు ఇంకొకసారి చెప్పరా?